ఆహ్వానించినటువంటి ప్రధానోపాధ్యాయురాలికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మేడం. అలాగే మిగతా టీచర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మేడం. అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం టీచర్స్ అందరికీ కూడా. అలాగే నా తోటి విద్యార్థులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అన్నమాట. అంటే ఇది ఎందుకు జరుపుకుంటామంటే 1950వ సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం అనేది పూర్తిగా అమల్లోకి, అంటే రాజ్యాంగం అనేది పూర్తిగా అమల్లోకి వచ్చిందన్నమాట. అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏమిటంటే గణతంత్రం అంటే ఏమిటి అంటే గణతంత్ర దినోత్సవం జనవరి 26న మాత్రమే ఎందుకు జరుపుకోవాలి, అలాగే రాజ్యాంగం రచన దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే రాజ్యాంగము ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనము తెలుసుకుంటాం అన్నమాట. మొదటగా అంటే గణతంత్రం అంటే ఏమిటి అని అంటే